నమస్తే అండి, వెల్కమ్ సినిమా రివ్యూస్ పై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చినవి. చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఈ మూవీ వచ్చేసరికి డ్యూరేషన్ వచ్చేసరికి 2 hours డిఫరెంట్ డ్యూరేషన్ ఉంది. యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుంది అండ్ ఇది ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అవైలబుల్ ఉందన్నమాట. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే అమెజాన్ ప్రైమ్లో కూడా అవైలబుల్ ఉంది. ఒకవేళ గిట్ల మీరు చెక్ చేసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఆబ్వియస్గా మీరు టైటిల్ అయినా అర్థం చేసుకోరు, ప్రభుత్వ జూనియర్ కళాశాల అండ్ అంటే సింపుల్ చెప్పుకోవాలంటే ఇంటర్మీడియట్ అనుకోవచ్చు పోయి. సో ఆ టైంలో జరిగే ఇన్సిడెన్సెస్, పిల్లలు ఎలా ఆలోచిస్తారు, దాని బేసెస్ మీద ఒక మంచి మూవీ తీసిరు అనుకోవచ్చు పోయి. ఇక్కడ చూస్తే యాక్టర్స్ కానీ, లొకేషన్స్ కానీ, సీన్స్ కానీ కొంచెం మనకి 90s ఫీల్స్ లాగా వస్తుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఫీల్ గుడ్ లాగా అనిపిస్తాయి, కొంచెం విలేజ్ వైబ్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. బ్లాక్ అండ్ వైట్ టీవీస్ సంబంధించిన సిడీస్ ఉంటాయి కదా, అలాంటి సీన్స్ అవన్నీ కూడా బాగున్నాయి. ఓవరాల్గా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకోవడం మాత్రమే సింపుల్గా ఏం లేదు. ఆల్రెడీ బాధలు ఉన్న ఒక కుటుంబం ఉంటుంది, దాంట్లో ఒక కొడుకు ఉంటాడు. తల్లిదండ్రులు వాళ్ళ ఆరోగ్యం అవన్నీ పట్టించుకోకుండా వీళ్ళు కొడుకు చదివితే జర మంచిగా అయితే చాలన్నట్టున్న ఒక కుటుంబం, ఒక తల్లి కష్టపడుతుంది కొడుకు కోసం. ఇదే టైంలో ఇంటర్లో చదివే టైంలో కాలేజెస్ ఎట్లుంటే మనకు అందరూ తెలిసిన, నేను కూడా అక్కడి నుంచి వచ్చినాన్ని. సో ఆబ్వియస్గా వాళ్ళు రెచ్చగొట్టడము, మామూలుగా నవ్వడము, మాట్లాడడంతోన మనడు లవ్ అనుకుంటాడు. అది ఇంట్యూషన్, అఫెక్షన్ అది లేకుండా లవ్ చేస్తున్నా అంటే లవ్ చేస్తున్నా అన్న స్టోరీ మీద బాగుంది. ఇక్కడ ఇది మనకి హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం మూవీస్ ఉన్నాయి కదా, అది నేను కూడా చూసినా, నా కాలేజ్ డేస్లో చూసినాను, ఫ్యామిలీతోనే చూసిన ఆ మూవీస్ కూడా. సో అలాగే ఇది కూడా ఉంటుంది అనుకున్నా, కానీ ఇది మాత్రం చాలా డిఫరెంట్ అవి. దీంట్లో 90s వైబ్, 90s ఎమోషన్స్ ఉన్నాయి. ఒక పిల్ల కోసం ఏదైతే ఇప్పుడు ఎట్లయితే చేస్తారో అప్పుడు అట్లనే చేసేవాళ్ళు అన్నట్టు చూపించారు అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే మాత్రము మూవీ ఎంజాయబుల్. స్టోరీ అంతా పెద్దగా ఏం లేదు, సింపుల్ స్టోరీ. యూత్లో అంటే ఇంటర్ లవ్ స్టోరీస్ ఎలా ఉంటాయి, స్కూల్ ఎట్లా గొడవ పడతారు, వీళ్ళిద్దరు లవర్స్ ఉన్నప్పుడు ఎట్లా గోడల మీద రాసేటోళ్ళు అనే దాని మీద ఎట్లా మాట్లాడతారు, ఎట్లా బ్లేమ్ గేమ్ చేస్తారు, వీడిని ఎట్లా మోసం చేసింది అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది అన్నమాట. ఫైనల్గా ఎండింగ్ వచ్చేసరికి మాత్రం చాలా బాధ అనిపించింది. సో కొంచెం అది అక్కడక్కడ కొన్ని సీన్స్ చెప్తారు, సో అది హింట్ ఇచ్చేటట్టే చెప్తారు అనమాట. సో ఫైనల్గా సాడ్ సీన్ అయితే ఉంటుంది మూవీలో, మాత్రం చూసి ఉండండి. అండ్ ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం ఈ మూవీకి 2.5 out of 5 stars ఇచ్చిన. అదేందన్నా అంత మంచి పాయింట్ చెప్పేసి 2.5 ఎందుకు ఇచ్చిన అంటే సింపుల్గా ఏం లేదు. మెయిన్ రీజన్ వల్ల ఒకటే అనమాట, ఏంటంటే ప్రిడిక్టబుల్ చాలా ఉంటుంది. ఇట్లాంటి స్టోరీస్ మనం చాలా విన్నాం, చాలా వచ్చినాయి. సో కొంచెం ప్రిడిక్టబుల్ అనిపిస్తుంది. నెక్స్ట్ సీన్ ఇదే కదా, నెక్స్ట్ వాడు అట్లా చేస్తాడు కదా అరే అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎండింగ్ ట్విస్ట్ ఒకటి ప్రిడిక్ట్ చేయలేకపోతారు, కానీ ఒక 2-3 సీన్స్ ప్రిడిక్ట్ చేయడం, మిగతా స్టోరీ కూడా ప్రిడిక్టబుల్ ఉంటుంది. దానికే తక్కువ ఇచ్చిన, లేకపోతే 3 ఇచ్చటోని మిగతా సీన్స్, సినారియోస్ అన్నీ కూడా నాకైతే చాలా బాగా నచ్చినాయి. ఓవరాల్గా ఎంజాయబుల్ మూవీ, చూడవచ్చు, ఫ్యామిలీతో చూడవచ్చు. అండ్ ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ పడిపోయి మీకేమనిపించింది, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకొక మూవీతో పాటు వస్తాను, నెక్స్ట్ వేళ కలుసుకుందాం.